నమస్తే ఎస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర క్యాన్సర్ రోగులకు శుభవార్త. కేజీహెచ్ లో క్యాన్సర్ కోబాల్ట్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కామినేని శ్రీనివాస్. అరకు అందాలను తిలకించేందుకు వీలుగా అద్దాల ఏసీ రైలు. 2 బోగీలతో ఉన్న విశాఖ అరకు అద్దాల రైలును ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు. మద్దెలపాలెం సీఎంఆర్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న సీఎంఆర్ అధినేత మావూరి వెంకట్రమణ. పెంచిన సిమెంట్ ధరలను వెంటనే తగ్గించాలి, లేని పక్షంలో కేసులు పెడతామని హెచ్చరించిన క్రెడాయ్ నేతలు. ఉత్తరాంధ్ర క్యాన్సర్ రోగులకు శుభవార్త. కేజీహెచ్ లో గత 2 ఏళ్లుగా మూలన పడిన క్యాన్సర్ కోబాల్ట్ యూనిట్ తిరిగి పనిచేస్తోంది. మరమ్మతులు చేసిన క్యాన్సర్ కోబాల్ట్ యూనిట్ ను ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. కోబాల్ట్ యూనిట్ పై రిపోర్ట్. నవ్యాంధ్రలో ఎక్కువగా క్యాన్సర్ రోగులుండేది ఉత్తరాంధ్రలోనే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు కేజీహెచ్ ఆరోగ్య ప్రదాయినిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన క్యాన్సర్ కోబాల్ట్ యూనిట్ పాడవడంతో గత 2 ఏళ్లుగా మూలన పడి ఉంది. దీంతో రోగులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులకు చిల్లులు పెట్టుకునేవారు. దీనిని గమనించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పందించి ఆసుపత్రి అభివృద్ధి నిధులు నుంచి 24 లక్షలు కేటాయించి మరమ్మతులు చేయించారు. దీంతో ఈ క్యాన్సర్ యూనిట్ పనిచేయడం ప్రారంభించింది. దీనిని మంత్రి కామినేని లాంఛనంగా ప్రారంభించి పనితీరును పరిశీలించారు. విశాఖతో పాటు నెల్లూరులో 45 లక్షలు, కర్నూలులో 1.21 లక్షలతో క్యాన్సర్ ప్రాంతీయ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కామినేని ప్రకటించారు. టీచింగ్ ఆసుపత్రులకు ఓపీ 28%, రోగుల సంఖ్య 12% పెరుగుతూ వస్తోందని అన్నారు. ప్రజలంతా అర్బన్ హెల్త్ సెంటర్లను ఉపయోగించుకోవడం మంచిదని మంత్రి సూచించారు. కేజీహెచ్ లో అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు, క్యాన్సర్లకు మాత్రం బయట రాష్ట్రాలకు రోగులు తరలి వెళ్తున్నారు. క్యాన్సర్ రోగులకు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంసీ సుబ్బారావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, ఎంఎస్సీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించింది దీనికి దాంట్లో హార్ట్ సంబంధించింది, గ్యాస్ట్రాంటాలజీ, అలాగే డయాబెటీస్, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ 5 డిపార్ట్మెంట్లు స్పెషలిస్ట్ తో కన్సల్టేషన్ ఉంది. అక్కడ 30 రకాల టెస్టులు ఉచితంగా చేస్తారు, మందులు. ఆ రకంగా తీసుకుంటే ఈ హాస్పిటల్ మీద లోడ్ తగ్గుతుంది. ఎందుకంటే అందరూ చిన్న జబ్బుకు కూడా వచ్చి ఇక్కడ 3 గంటల క్యూలో ఉండి తలనొప్పికి, జ్వరానికి కాకుండా దాదాపు అన్ని టెస్టులు 30 రకాల టెస్టులు అక్కడ ఉన్నాయి. వాళ్ళు తీసుకుంటే ఇక్కడ లోడ్ తగ్గుతుంది. ఇక్కడ వచ్చిన పేషెంట్లు అందరికీ మనం కంఫర్టబుల్ గా చూసి పేషెంట్ కి చూడొచ్చు. వాళ్ళకు కూడా ఇక్కడ వాటి టర్మ్స్ అండ్ కండిషన్ కూడా వేరు. మామూలుగా రోజంతా పనిచేయాలి. పని వాళ్ళకి పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఉన్న చోట ఉంటుంది. మార్నింగ్ 8 to 12, 4 to 8 సాయంత్రం. దానికి హాలిడేస్ లేవు. ఈ హాస్పిటల్ మీద లోడ్ తగ్గుతుంది. అలాగే డెలివరీకి చాలా చోట్ల ఎంసీహెచ్ బ్లాక్ ఓపెన్ చేస్తున్నాం. మన అనకాపల్లిలో 150 బెడ్ ఓన్లీ ఫర్ డెలివరీ అట్ల కోసం పెట్టాం. అట్లా 14 హాస్పిటల్స్ ఓపెన్ చేస్తాం. అవి కాకుండా ఇంకా కొన్ని బెడ్స్ ఎక్కువ కన్వర్ట్. అరకు అందాలను వీక్షించేందుకు వీలుగా రైలు ప్రయాణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక నుంచి విశాఖ అరకు ప్రత్యేక రైలుకు 2 బోగీలుంటాయి. ఇంజిన్తో పాటు 2 బోగీలు ప్రయాణికులు కూర్చొని అరకు అందాలను అద్దాల నుంచి వీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. ఏసీ టూర్ కార్ పేరుతో ఉన్న ఈ బోగీలు ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాయి. వీటిని ఆదివారం ఉదయం 10 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ఈ అరకు రైలును ప్రారంభించనున్నారు. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఏసీ బోగీలలో సుమారు 80 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. ఒక్కొక్క బోగీలో సుమారు 40 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ఈ రకమైన రైళ్లను తీసుకురావడం భారతదేశంలోనే తొలిసారిదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వల కొరత ఆందోళన కలిగిస్తోంది. ఆపద సమయాలలో రక్తం అందక ఎందరో మృత్యువాత పడుతున్నారు.
రక్తదానంపై ఎంత ప్రచారం చేసినా దాతలు ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంకులలో రక్తం కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్దిలపాలెం సీఎంఆర్ సెంటర్లో నిర్వహించిన మెగా బ్లడ్ క్యాంపై రిపోర్ట్. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఒకరు రక్తదానం చేస్తే మరొకరి నిండు ప్రాణాలను కాపాడవచ్చు. రక్తదానంపై అపోహాలు, అవగాహన లేమి వెరసి రక్తదానానికి స్పందన కరువవుతుంది. దీంతో బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు అధిగమించేందుకు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ముందుకొచ్చి మెగా రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. రోటరీ, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుల సహకారంతో మద్దిలపాలెంలో సీఎంఆర్ సెంట్రల్లో శిబిరాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. సీఎంఆర్ సంస్థ చేపట్టిన విస్తృత ప్రచారం వల్ల రక్తదాన శిబిరం విజయవంతమైంది. బ్లడ్ బ్యాంకులలో రక్త నిధుల కొరతను అధిగమించేందుకు రక్తదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. రక్తదానంపై అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి శిబిరాలు విరివిగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మెగా క్యాంపులోని ఇప్పుడు బాగా నీట్గా ఉన్నది. ఏజెన్సీ ప్రాంతాల్లోని నరేష్ గారికి ఆల్రెడీ చాలా కాల్స్ రావడం, మాకు ఒక 3 నెలలు లేట్ చేసేసి అంటే నరేష్ గారికి ఒక కాల్ వచ్చేస్తుంది. ఏంటంటే ఇవాళ సమ్మర్ వచ్చింది, మీరు వెంటనే బ్లడ్ కేర్ సిటీ వచ్చింది, కేర్ చేయండి. ఈ షార్టేజ్లోని ఎండాకాలం కాబట్టి మొత్తం నీడ్ ఎక్కువ ఉన్నది. అన్ని బ్లడ్ బ్యాంకులు బాగా షార్టేజ్ ఉన్నాయి. దీనికోసం అందరూ బ్లడ్ బాగా ఇవ్వండి. దాంతోపాటు మీ ఆరోగ్యం బాగా కాపాడుకుని మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని మనం ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలంటే భగవంతుడు మనకి ఎప్పుడు హెల్ప్ చేశారు. మనం గివ్ అండ్ టేక్ పర్సనల్ మన బ్లడ్ ఇచ్చి మన ఎవరికైనా ఇబ్బంది పడితే వెంటనే దానికి ఒక కార్డు ఇస్తారు. మనం ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు ఆ కార్డులో తీసుకుని మనం రేపు ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏది ఏంటంటే కంపల్సరీ నీడ్ అన్నది ఎప్పుడు ఒకరికి వస్తుంది. ఆ నీడ్ని మనం యూత్ అంతా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఉడా అదనపు వీసీ రమేష్ మాట్లాడుతూ వాణిజ్య స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ద్వారా బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు పెరుగుతాయన్నారు. దానం చేసిన వారు కూడా అవసరమైతే రక్తాన్ని ఆపద సమయాలలో వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందని సింబియోసిస్ సీఈఓ నరేష్ కుమార్ అన్నారు. సింబియాసిస్ నరేష్ కుమార్ గారు, అలాగే సీఎంఆర్ రమణ గారు, అలాగే రోటరీ, లయన్స్ అండ్ జేసీస్ వారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సీఎంఆర్ మాల్లో నిర్వహించడం సంతోషం. ఈరోజు రేపు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు యాక్సిడెంట్ అయినా సరే, మీ ఇంట్లో ఎవరికైనా అవసరం అయినా సరే బ్లడ్ ఉండలేదు. ఇప్పుడు మీరు ఎవరికైనా బ్లడ్ కావాలంటే మీరు రీప్లేస్మెంట్ డోనర్ని తీసుకొస్తేనే బ్లడ్ ఇస్తారు. రీప్లేస్మెంట్ డోనర్ ఒంట్లో బాగాలేదు అనుకోండి, మీకు ఇష్టం బ్లడ్ ఇష్టం కష్టం. సో మీరు బ్లడ్ బ్యాంక్ ఇక్కడ డొనేషన్ ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారండి. మీరు డబ్బులు బ్యాంకులో ఎలాగైతే వేసుకుంటారో ఈ బ్లడ్ కూడా మీరు బ్యాంకులో వేసుకున్నట్టే. ఇది ఇంకొకరికి వాడినప్పుడు కూడా మీకు కావాల్స్తే టెస్ట్ చేసి ప్యూరిఫైడ్ బ్లడ్ మీకు ఇంకో ప్యాకెట్ ఇస్తారు. సో మీరు ఇచ్చింది ఎవరికో దానం చేశారు అనుకోకలేదు. మీకు ఎప్పుడు కావాలన్నా సరే యూ కెన్ టేక్ యువర్ బ్లడ్. ఈ బ్లడ్ కాకపోయినా ఇంకో ప్యాకెట్ ఫర్. సో ఇదంతా కూడా వేరే వాళ్ళు ప్రాణాలు కాపాడుతుంది, ప్లస్ మీ కుటుంబానికి మీకు ఎప్పుడు అవసరం కూడా ఉపయోగపడుతుంది. విశాఖ నగరంలో రోజుకు వందలాది యూనిట్ల రక్తం రోగులకు అవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అందరూ రక్తదానం చేసేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెంచిన సిమెంట్ ధరలను వెంటనే తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని క్రెడా చైర్మన్ జీవీఎస్ నారాయణ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్ గా ఏర్పడి ప్రతి ఏటా ధరలను పెంచుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం 250 రూపాయలున్న సిమెంట్ బస్తా రేటును ఏప్రిల్ 1వ తేదీ నుంచి 314 రూపాయలకు పెంచి భారాలను మోపారని తెలిపారు. అందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్న నేపథ్యంలో సిమెంట్ ధరల పెంపుకు తమకు భారంగా మారిందని అన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గతేడాదిలాగే ఈ ఏడాది కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. ఏవైతే ప్రజెంట్ మనకి ఆఫ్టర్ బైఫర్కేషన్ మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అంటారు, అలాగే ప్రతి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మీద కూడా ఎంత పెనుభావం అవుతుందో కూడా గవర్నమెంట్ వాళ్ళు చాలా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో మనకి 2022 వరకు కూడా మన దేశం మొత్తం ప్రధాని మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఒక లక్ష్యం ఉంది. 2022 అందరికీ కూడా ఇల్లు కావాలి, ఎప్పుడు హౌసింగ్. అదేవిధంగా మనకి పిఎం ప్రధానమంత్రి యోజన హౌసింగ్ సెక్టర్ ప్రతి ఆస్పెక్ట్ కూడా వాళ్ళు ఎంప్లాయ్ చేస్తున్నారు.
సో ఈ ఆస్పెక్ట్ లో ఈ విధంగా ఈ సిమెంట్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సుజాత నగర్లో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వ్యాట్ తగ్గించాలని సిఐటియు నాయకుడు అప్పల్ రాజు డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. దీనిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన చలో విశాఖ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు ఎక్కడ దిగాలని ఎక్కడికి వెళ్ళాలని ఆటో లేకపోతే మరి ప్రజలకి సౌకర్యమైనటువంటి ఉన్నది ఆటోలు కూడా ఈరోజు ఇవన్నీ కూడా పక్కన పెట్టి కొత్తమైన తీసుకురావడం అని చేస్తున్నారు. ఇప్పుడు లైసెన్స్ ఫీజు పెంచారు, ఇన్సూరెన్స్ ఫీజు పెంచారు, వ్యాట్ అనేది వీళ్ళ మీద భారం వేస్తున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము మహాసభల్లో చర్చించి ఆటో కార్మికులు కానీ, రవాణా రంగ కార్మికులు కానీ, మోటార్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసే కార్మికులు, డ్రైవర్ అనేటువంటి ప్రతి వారి మీద అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గొర్లె సత్యనారాయణ ఆధ్వర్యంలో గాజువాక విజ్ఞాన భారతి స్కూల్లో వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బడుగుల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ స్ఫూర్తిగా తమ ఆసుపత్రి సేవా కార్యక్రమాలు చేపడుతోందని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. కమిటీకి ఆయన చైర్మన్ 2.5 సంవత్సరాలు కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని ఆయన రచించారు. ఆయన అనగానే బడుగు బలహీన వర్గాలకి ప్రియమైన నేత. బడుగు బలహీన వర్గాలని వాళ్ళని ఆర్థికంగా, సాంఘికంగా ఎలా ముందుకు తీసుకురావాలి, అక్కడికి ఉన్న ప్రజల్ని మీదకి ఎలా తీసుకురావాలి. మెయిన్ ఏంటంటే ఆయన మిగతా వాళ్ళందరూ కూడా అంటే బాగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతని బీజేపీ నాయకుడు పివి నారాయణరావు అన్నారు. 60వ వార్డు బీజేపీ నేత కృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు రూపొందించాయని నారాయణరావు తెలిపారు. మహిళలు సమాజంలో ప్రతి రంగంలో ముందుండాలని కోరారు. కార్యక్రమంలో గాజువాక జడ్సీ బివి రమణ, స్థానిక నేతలు బాటా శ్రీను తదితరులు పాల్గొన్నారు. టీ రైలు బండ్లు అమ్ముకుంటూ నరేంద్ర మోడీ గారు పెరిగారు. ఆయన భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన భారతదేశ ప్రధానమంత్రి అవగానే ఆయన తీసుకున్నటువంటి పలు విప్లవాత్మక నిర్ణయాలు ఏమిటంటే ఆయన మురికివాడలు ఎన్నో చూశారు చిన్నతనంలో. కాబట్టి భారతదేశంలో మురికివాడలు ఉండకూడదు అనేటటువంటిది ఒక ప్రతిజ్ఞ కింద తీసుకుని మొట్టమొదటి హైదరాబాద్ లో 2 రోజుల క్రితం మాదాపూర్ ప్రైవేట్ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మూగి అనుష మృతదేహాన్ని స్వస్థలం పెద్దగంటాడకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూసిన బంధువులు, స్థానికులు బోర్న విలపించారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ గా అనుష 4 నెలల క్రితమే చేరిందని అన్నారు. ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బంధువులు చెబుతున్నారు. అయితే వాళ్ళ తండ్రి 11 సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ 11 సంవత్సరాలకి చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత అమ్మాయి చాలా తెలివైంది, బాగా చదివేది. అంతటి అమ్మాయి అకస్మాత్తుగా మరి ఉరిపోసుకొని మాదాపూర్లో హాస్టల్ రూమ్లో చనిపోవడం అంటే చాలా దిగ్భ్రాంతి చెందాం హౌసింగ్ బోర్డు కొన్ని ప్రజలందరూ. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టరు తన అమ్మను కూడా తనే ఒక మగదిక్కిగా ఉండి కష్టపడి చదివి ఫిజియోథెరపీ డాక్టరేట్ చేసి మరి అక్కడ బసవతారక ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ మరి అంత ధైర్యవంతులు అంటే నేను ఈరోజు చెప్తున్నాను. తండ్రి ఎందుకంటే తండ్రి నేను స్నేహితులు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని మొత్తాన్ని చిన్నపిల్లైనా సరే ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నది. ఆ చావుకి చాలా అనుమానాలు ఉన్నాయి. అది ఆత్మహత్య చేశారా లేదా ఎవరైనా చంపి ఆత్మహత్య చిత్రీకరించారా లేదంటే నిజా పూర్వతరాలు తెలియాలా? గాజువాక పోలీసులు స్థానిక 100 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ జె రామ్మోహన్ రావు ప్రారంభించారు. పాదచారులు, వాహన చోదకులు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీఐ ఇమాన్యుయల్ రాజు, ఎస్ఐ అప్పల్ రాజు పాల్గొన్నారు.
పోలీసులు ఈ సోషల్ సర్వీస్లో భాగంగా ఈ చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి తాపం అధికంగా ఉండటం వల్ల వచ్చేటటువంటి నవ్య చేతన మహిళా సేవా సంఘం వార్షికోత్సవాన్ని పురస్కరించుకునేందుకు పజ్జిగండ్యాడ మదర్ తెరిసా ట్రస్ట్ ఆశ్రమానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్సీ బీవీ రమణ మాట్లాడుతూ అనాథ బాలలను ఆదుకోవడంలో అందరూ సహకరించాలని కోరారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మెరుగైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేత తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. సంతృప్తిపరచాల్సిన అవసరం ఉంది సమాజంలో. మన పిల్లల లాంటి వాళ్ళే కాబట్టి వారిని కూడా మనం చూసుకోవాలి. అలాగే వారిని పెంచుతున్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకి మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం మన పిల్లలు చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది మత్స్యకారుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 23న ఫిషింగ్ హార్బర్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సముద్రవేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన జీవన భృతిని సకాలంలో చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో నిర్వహించే సదస్సుకు మంత్రులు హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తాము పోరాడుతున్నామని తెలిపారు. సమావేశంలో కార్యకర్తలు పాల్గొన్నారు. దొరకకపోయిన పోస్ట్ మార్టం సంబంధం లేకుండా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ నెల 23వ తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభ ఉన్నటువంటిది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా బతుకుతున్నారు. 8,000 మంది ప్రత్యక్షంగా సముద్రంలోకి వేటకెళ్తున్నారు. అట్లాగే ఇంకొక 12,000 మంది పరోక్షంగా మత్స్యకార పరిశ్రమ మీద ఆధారపడుతున్నారు. అంటే 20,000 మంది ఆధారపడినటువంటి మత్స్య పరిశ్రమని ప్రభుత్వం రక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. అత్యధిక శాతం ఆదాయం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం. హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర క్యాన్సర్ రోగులకు శుభవార్త. కేజీహెచ్ లో క్యాన్సర్ కోబాల్ట్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కామినేని శ్రీనివాస్. అరకు అందాలను తిలకించేందుకు వీలుగా అద్దాల ఏసీ రైలు. 2 బోగీలతో ఉన్న విశాఖ అరకు అద్దాల రైలును ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు. మద్దెలపాలెం సీఎంఆర్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ. పెంచిన సిమెంట్ ధరలను వెంటనే తగ్గించాలి, లేని పక్షంలో కేసులు పెడతామని హెచ్చరించిన క్రెడాయ్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STM News.